Hello everyone, this is Shweta. My name is Inder and welcome to our channel. So we are going to react on Guntur Karam, and in this video you will have a limited amount of reaction due to copyright issues, but you can watch our complete uncut reactions on Patreon. So do subscribe us on Patreon. So let's watch it. మాట్లాడితే హైదరాబాద్ వెళ్ళి వచ్చేస్తున్నాడు. ఏముందో మరి అక్కడ రోజు వాళ్ళ కల్లోకి వచ్చేస్తుంది అనుకుంటా. అబ్బా కొడుకులు కింద మీద పడి దొల్లేస్తున్నారు. ఏవే ఆ పొడి తీసిరా. మొన్నటికి మొన్న కేసెట్ సంతకం పెట్టించారు. అది చాలక నిన్న ఏకంగా రౌడీని పంపించేశారు. అలాంటి ఆవిడ ఎందుకు వదిలేసిందో కనుక్కోమని చెప్తాడు మీ నాన్న నీకు. వెళ్ళి ఆవిడనే కనుక్కో మరి. మీ కళ్ళ ముందు ఉన్నారు కనిపించర్రా. మనకాలే ఉన్నా దగ్గరలోని యాక్సెస్ హాస్పిటల్ కు తరలించారు. తలకు చేతులకు గాయాలైనట్లుగా వైద్యులు నిర్ధారించారు. కాసేపట్లో మీడియా వద్దకు మంత్రి గారు మీరు మీ పెద్ద కొడుకును వదిలేస్తారని విమర్శ చేశారు. మరి మీరు దానికి ఆవిడ హెల్త్ అప్డేట్స్ గురించి ప్రెస్ మీట్. దయచేసి మీరు డైవర్ట్ అవ్వద్దు. నెక్స్ట్ కాటామధు ప్రెస్ మీట్ తర్వాతే ఈ యాక్సిడెంట్ జరిగింది. అంటే ఇది హత్యా ప్రయత్నమా? మ్యామ్, మీరు హరిదాస్ మధు లాంటి శత్రువులతో ఫైట్ చేస్తారా, వదిలేస్తారా? ఇష్టమున్న వాటిని వదిలేస్తానేమో కానీ భయపెట్టే వాటిని వదలను. కూడా నాకు ఇష్టమైనవి కొన్ని వదిలేసాను. ఎలాగైనా రమణని తీసుకొచ్చేయాలి నాన్న. నువ్వేదో ఒకటి చేయాలి. వదిలేయమ్మా. నేను ఊరికే పట్టుపట్టట్లేదు నాన్న. నేను వదిలేయమన్నది నీ పంతం కాదు, నీ కొడుకుని వదిలే. కష్టంగా ఉంటా. 10 ఏళ్ళు పెంచావు కదా, మరి కూతురు వదిలేయమంటే నాకెంత కష్టంగా ఉండాలి? 25 ఏళ్ళు పెంచాను కదా. 10 ఏళ్ళు పెంచిన నీది ప్రేమ, 25 ఏళ్ళు పెంచిన నాది స్వార్థమా? నాది స్వార్థమైతే నీది తక్కువ అవుతానంటే నేను ఆపును. కానీ ఈసారి గోడౌన్ అంటుకుంటే నీ మొగుడు పోతాడు. మొన్నట్లా కన్ను కాదు, నీ కొడుకే పోతాడు. నాన్నే నాన్నే గుంటూరు గోడౌన్ దగ్గర వెలిగిన అగ్గిపుల్ల, భద్రైన పెట్రోల్ సీసాలు, దానికి ఖర్చైన 5 లక్షలు, అవి దాచుకున్న మార్క్స్ గాడి జేబు, చచ్చిపోయిన లెనిన్ గాడి రక్తం, మొత్తం కర్త కర్మ క్రియ మీ నాన్నే. అమ్మలు అన్నిట్లోనూ కరెక్ట్ అవ్వలేరేమో కానీ అమ్మని కదా, అమ్మని ఎప్పుడు తన బిడ్డలకి ఏం చేసావని అడగండి. చెప్పినా మీకు తెలియదు, తెలిసిన అర్థం కాదు.
హరిదాసే యాక్సిడెంట్ చేయించాడని మాకు తెలుసు, మీడియాకు తెలుసు, ఒక్క నీకు తప్ప. కానీ మాట్లాడే ధైర్యం ఎవరి? నేను నీ కులపోడికి ఇచ్చి పెళ్లి చేయలేదు, ఇంకా నీ కులం వాళ్ళు ఏం చేస్తావు అన్నారు. ఓడిపోయాడు. మళ్ళీ నెగ్గాలంటే కూతురు వెనక్కి రావాలి. సరే తీసుకొచ్చాడు, చాలా గొడవైందనుకో. విజయవాడ తీసుకెళ్తే బతికే ఛాన్స్ ఉంది మాయా. విజయవాడ వెళ్ళాక హాస్పిటల్ ముందు ట్రాఫిక్ లో ఇరిగిపోతే ఏం చేస్తావు? అరేనా చచ్చిపోని. వాడి కూతుర్ని మేనలుడికి ఇచ్చేశాడు, ఎలక్షన్లో నిల్చోబెట్టాడు. బజ్జీ తిందామని. మీ ఊర్లో దొరకదా ఏంది? ఒక్కొక్క ఊళ్ళో ఒక్కొక్క స్పెషాలిటీ. ఇక్కడేంది? హరిదాస్ ఆడు నాలాగా బజ్జీలు వేస్తుంటాడా? మా అమ్మని చంపేస్తాడంట. మీ అమ్మ ఎవరు? వైరా వసుంధర. మా తాత చెప్పాడు, ఆడు మా అమ్మని చంపేస్తే నేను ఇంట్లో కూర్చొని ఏడవాలి. నువ్వే చెప్పాబే, నీ ఏడిస్తే ఎంత అసహ్యంగా ఉంటుంది. దాస్గాడ్ అంటే తలకాయ పెద్దదే, తెంపుకుపోతా. Nice. This is gonna be amazing. ఏంది బాబా ఇది? లేడీసా రౌడీసా? ఆ డిసైడ్ చేసే లోపల కాస్త మంచిని చూపిస్తావా? చోటు, నువ్వు దొంగ పోలీస్ ఆట ఇప్పుడు నాడావు. ఇక్కడికి పోలీసులు రారు కదా. చూస్తావా? బాగా నేను దింపుతాను, కానీ మీరు వెళ్ళి వంటలో దిగండి. బిర్యానీ బాగుండాలి, దమ్ వదిలిపోవాలి. ఒక్కొక్క దాన్ని జుట్టు పట్టుకుని నేలకేసి కొడేస్తాను చెప్తున్నాను. షష్.
ఏంది బాబాయ్ ఇది? నువ్వు దాసా? మరి ఆడు బజ్జీలు కొట్టోడు. మరి నువ్వు బయట ఎందుకు వచ్చినా? ఎవడన్నా వస్తే బజ్జీల దగ్గర నేను కూర్చుంటాను, ఈడిక్కడ నా కుర్చీలో కూర్చుంటాడు. అబ్బా, ఎందుకు? గుర్తు పట్టకుండా. అప్పుడెప్పుడో పాత సినిమాలో చూసి Okay. ముసలాడు నిన్నేం చేశాడు బాబాయ్? అది తలుచుకుంటే ఇప్పుడే చచ్చిపోతాను. ఆ దరిద్రం ఇప్పుడు ఎందుకు? మీ అమ్మ గడుపులు మాట ఏడుపులు అవి ఎవరన్నా తింటే. ఓ ఓ ఓ అక్కయ్యో, ఏంది లాగేది? కరెక్ట్గా జంక్షన్లో దిగినట్టుంది. లాగితే కింద బోరేస్తే నీళ్లు తనుకుంటూ వచ్చినట్టు రక్తం తనుకుంటూ వచ్చేస్తుంది. అంత పనితనం వస్తే ఇక్కడ ఎందుకు తిరుగుతాను బాబాయ్? ఈ నిమ్స్ కిమ్స్ మా గుంటూరులో గుంపులు పెట్టుకుని తిరిగానుగా. ఇక నేను నా దేవుడే కాపాడాలా. దేవుడు తర్వాత డాక్టరే లేడు కదయ్యా. ఎన్నిసార్లు కానీ బాబాయ్ తాత ఇంటి గొడవ? 25 ఏళ్ల క్రితం ఇద్దరం కలిసి వ్యాపారం చేసాం అబ్బాయి. రూపాయి పెడితే రూపాయి లాభం వచ్చింది. ఎంత పంచుకోవాలంటావు? తల్లి బిడ్డ న్యాయం 50 పైసలు. ఐడియా నాది కాబట్టి ఇంకో 10 పైసలు ఎక్కువ ఇవ్వమన్నాడు. న్యాయమే. ఆ 40 పైసలు అన్న రావాలి కదా. గుడ్ విల్ నాది కాబట్టి వడ్డీ కింద నువ్వే 10 పైసలు ఇవ్వాలన్నాడు. కష్టమే. ఆ 30 పైసలు ఇచ్చాడా? నెక్స్ట్ మళ్ళీ సప్లై చేయాలి కాబట్టి పెట్టుబడి కింద ఇంకో 10 పైసలు కావాలన్నాడు. దారుణమే. ఆ 20 పైసలు ఇవ్వాలి కదా. ఒకేసారి ఇస్తే పాడు చేసుకుంటూ 2 సార్లుగా ఇత్తాలే అన్నాడు. సంతోషమే. ఆ 10 పైసలు ఇచ్చాడా? 5 పైసలు చేతి. రాజగోపాల్ ఎక్కడ? మీతో రాలేదు సార్. గోపాల్ సార్, గోపాల్ గోపాల్ సార్ ఎక్కడున్నారో కనపడారా? గోపాల్ గోపాల్ సార్, గోపాల్ సార్, నారాయణ గోపాల్ సార్, నారాయణ ఎక్కడాడు? ఎవరు ఎవడంటా కన్న కొడుకు. కొడుకు ఇంట్లో బయలుదేరడన్నారు, బయట కనపడట్లేదు. ఎక్కడా? ఇక్కడ ఎక్కడో ఉండాలి. ఎవరన్నా మధ్య తీసుకోరండి. నేనా? సరిగ్గా 25 ఏళ్ల క్రితం నీ కూతురు వేరే కులపోండి చేసుకుంది. నువ్వు ఓడిపోయినప్పుడు నాకు చెప్పావు. మళ్ళీ ఎలక్షన్లు వచ్చే లోపు చక్కన తెప్పేశావు. ఇప్పుడు నీ మనవడు కూడా సరిగ్గా రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యే టైంకి నీ కూతురు తిప్పుతుంది చక్క. నీ కూతురు నేనేదో శోభన్ బాబుని అనుకుని మోహించి చేసుకోలే, నిన్ను ఎదవను చేయడానికి చేసుకుంటా. అది కడుపుతో ఉన్నట్టు ఫోటో అయినా చూసాను నువ్వు ఎప్పుడన్నా? అది ఇదిగో ఇన్ని తీసుకొచ్చింది, ఎత్తుకున్నావు, ఏనుగాట ఆడించావు, ఏడిస్తే సంగీతం అన్నావు, వచ్చొస్తే సెంట్ అన్నావు. ఆడికి ఇంటి పేరు పక్కా రాజగోపాల్ అని పెడితే నాలాగే పక్కన ఉండిపోతాడని వైరా రాజగోపాల్ అంటున్నావు. ఇప్పుడు ఎంపీని చేస్తున్నావు.
రేపు బాగుంటే తిరగేసి పియ్యమని చేస్తానంటావు. కానీ ఆడు నీ కూతురికే పుట్టలేదని తెలిస్తే ఏం చేస్తావు? నీ కూతురు ముగ్గురిని కూర్చోబెట్టి మూడు మొక్కలాట ఆడగలదు. ఏ మాట ఉంది. అయినా ఓ 70 ఏళ్ళు దాటిపోయా నేను ఇలాంటి వాళ్ళు బతకూడదు. ఎగ్జిట్ ఇచ్చేయాలి. ఇచ్చేస్తేనే అందరికీ మంచిది. చచ్చిపోమయ్యా. నా మాట విను. తాతయ్య జాగ్రత్త. రేయ్, ఎవర్రా తాతయ్య? ఎవర్రా తాతయ్య? నా వెనకాలందరూ నాటకాలు ఆడుతున్నా. చంపేస్తాం. వెనకాల మొత్తం అదే కదా. ముందు ముందు దాన్ని చంపేయాలి. నీ మీద బెంగెట్టుకొని మాట్లాడదామని వచ్చా. నాకు మాట్లాడదాం రా, మాట్లాడుకుందా. ఎవరైనా పిల్లల భవిష్యత్తు గురించి మాట్లాడుకుంటారు, మనం మీ అమ్మ గతం గురించి మాట్లాడుకుందాం. మీ అమ్మ ఏమైనా గుళ్ళు దేవతరా? అస్తమానం చూడడానికి వచ్చేస్తావు. రాక్షసి. యాక్సిడెంట్ ఎందుకు చేయించా? ఏ యాక్సిడెంట్? రోడ్ మీద కారు వెళ్తుంటే లారీతో గుద్దిచ్చా. కొంచెం మంచినీళ్ళు తీసుకుంటా. ఎదవాళ్ళకి ఏం కొదవా? ఎందుకన్నా మంచిది నాన్ని తీసుకొచ్చా. దయచేసి ఆడు గుద్దాడని చెప్పకు, ఎందుకంటే ఆడే అన్నిటిని గుద్దుకొని పడిపోతున్నాడు. ఎందుకు చేయించా? 3 సార్లు గెలిచిన తర్వాత 4వ సారి చెప్తున్నాయి. అయినా ఏమైంది తనకి? చచ్చిపోలేదు కదా. ఇంకొక నొక్కు నొక్కితే సర్వే కూడా చేయించక్కర్లా. సింపతి మీద గ్యారంటీగా గెలిచేస్తాం. ఆడి నీ మనవడు కాదని తెలియగానే ఎవడరా నీ సంసారం కనని కొడుకు, అవసరం లేని పదవి, ఇవన్నీ ఎవరి కోసం చేసింది? రావణగాడు రాజులా ఉండాలని. అప్పుడు అర్థమే సావలా, మట్టిపోరు కదా. నువ్వు తెలుసున్నావు తెలియకున్నావు, ఆవిడ దేవతే, ఆవిడున్న చోట గుడే. రేపు ఆవిడ వెళ్ళిపోతే ఉంటుంది వెంకట స్వామి. ప్రసాదం సగ దేవుడు ఎరుగు. నీకు పువ్వు పెట్టేవాడు కూడా ఎవడుండడు. She got to know everything. హత్యలు చేశాను. వీడు బాగుండాలని కోరుకున్నాను. అది పెద్ద తప్ప? నేను పోతే ఎలక్షన్ రిజల్ట్స్ ఎలా ఉంటాయో సర్వే చేయించు. ఇప్పుడు నేను వెళ్ళిపోతే ఎలా ఉంటాయో సర్వే చేయించు. ఎక్కడికి వెళ్తావు? వెళ్తే ఆ ఊర్లో చెప్పుకోవడానికి అడ్రస్ లేకుండా అందరినీ చంపేస్తాం. వాడిని చూసా కూడా నన్ను బెదిరిస్తున్నావా? అప్పుడు నీ మోకాలు దాకా ఉన్నాడు, ఇప్పుడు నిన్ను మోకాల మీద కూర్చోపెట్టాడు. ఏంటే అట్లా తిక్క తిక్కగా మాట్లాడుతున్నావు? నేను వాడిలాగా మాట్లాడటం ఏంటి నాన్న? వాడే నాలాగా మాట్లాడుతున్నాడు. ఎందుకంటే వాడు నా కొడుకు. కొడుకేంటి? అన్నం తిన్నావా పడుకున్నావా అంటేనే ప్రేమ ఉన్నట్ట? ఇంటికి వస్తే తింటేసావు. పైనుంచి చూశాను కదా. కంపరకాన్ని కొట్టావు. ముట్టుకోవాలనిపించింది. Oh my God! హాస్పిటల్ ఇష్టం లేదన్నావు కదా.
దానికి ముందు ఇష్టమైన వాటిని అన్నాను కదా. దేనికి ముందు? రే, చిన్నప్పుడు తినటానికి ఏడిపించదు, ఇప్పుడు మాట్లాడటానికి ఏడిపిస్తావా? అమ్మ కొడుకుని వదలాలంటే చచ్చిపోవాలరా. ఆవిడ మాట్లాడుతుంటే చెవులు కనపట్ల, ఒళ్ళు మొత్తం ఇంటున్నట్టుంది. రే, ఆయనతో మాట్లాడి రారా. కనపడగానే గొడవ పడని చాలా అనుకున్నా. ముట్టుకోలేని దెబ్బ కన్నీ మర్చిపోయా. ఏంది ఇంత బాగుంటావు, గడ్డ ఎందుకురా? ఇదే లవ్ ఫెయిలియర్. రే, అమ్మాయి ఎవరు? ఏంట్రా, ఎప్పుడొచ్చా? వచ్చి ఎలా ఉన్నా? నా గది నిత్యామకాలు. ఇగో ఇల్లు. పాత పాటలు, పాత బైక్, పాత పిల్ల. నువ్వే తలుపేసిన తెగ బాధపడేదాన్ని ఒక. ఇప్పుడు నువ్వే తలుపు తీసావు, లెక్క సరిపోయిందా? బాబాయ్, వెంకటస్వామి ఫోను.
కత్తిని మానేసి సూదిని చెక్తూ కూర్చున్నాం ఎన్నాళ్ళు. పోనీ రేపటి నుంచి కత్తినే చెప్తాను రా. రా. నా నియోజకవర్గం అనాథ అవ్వకూడదురా. రమణ గారు కావాలరా. ఆ రావడం వేస్ట్. ఏం చేస్తే వస్తాడు? మాయా పండగ వస్తే కొమ్మానికి మామిడాకులు కడతాం. శుభం కదా, కడతాం. ఓ వారం 10 రోజులకి అన్ని ఎండిపోయి గలగల గలగల చెవులకు ఒకటే ఇరిటేటింగ్ వస్తాయి. ఆయన లేరు. మాకు తెలుసు. హాయ్ సార్. ఏరా ఆంటీ గారేంటి బట్టల అవును సార్. కొన్నారా కుట్టించారా? రెడీమేడ్ సార్. వెళ్దామా? ఎక్కడికి సార్? నీకెందుకురా? కనీసం ఎప్పుడు వస్తారు సార్? రేపు సాయంత్రం వద్దురా. రేపు సాయంత్రం పారిగారు అడిగితే ఏం చెప్పంటారు? లేచిపోయిందని చెప్పరా. ఈ చేతులతో స్కూల్ తీసుకెళ్ళాలి సార్. ఈ చేతులతో. అదే చేతులతో మంటపం తీసుకెళ్ళరా. జాగ్రత్త. నువ్వు లేకపోతే బాలు సార్. ఫస్ట్ డే దాన్ని చూసినప్పుడే జీప్ ఎక్కించుకొని గుంటూరు పట్టుకుపోయి ఉండరా. ఫస్ట్ డే. ఇప్పుడు చేస్తుంది అదే కదా సార్. That was nice. Full sticky Adorable, spicy, red chili. Oh, what if you see from the start now? Okay, the way it started. Okay, the scene. First, I thought that ice thing. And I thought he's gone or might be something has but been he has bad a problem in the ice. with the ice, yeah. But now if you see how the story got connected, like start, everything just happened. The father went to jail, mother left, and he's just like alone. He's alone, of course. Yeah. Yes, he does have a family, but still, that father, 10 years That father spent in father jail, and mother mother 25 years. Of course, she was not in touch, of course. But his entry, full city That was entry. sticky very cheap, like with that red car, red jeep and everything. Oh my god. BD के साथ एकदम. At that time I was still waiting for his look, It was just going on, yeah, going yeah. on, and I was like, And just come on, show the face. They were not showing his look Yeah. like, but we have to wait for it. But it was worth it. The It way was it was actually- ended, like full tikki mirchi Tikki and mirchi, right. his action is amazing, of course. The way he's saying the dialogues and everything. Oh, the first party of his mate. That was like. He is like, Instead of signing, he wrote, okay, show me whatever you can do, basically. And then he kind of destroyed the whole whole office. thing. Yeah, Oh, actually. that was nice. Very nice. Oh. But you know what? I like that bond. I like that thing, that mother touch, and because if you see, he went to the that house, okay? Yes. And he saw that. I like the part of where shadow of mother. After that part of it, he went to the, like, he goes to the house. Yes, So yes. he was again trying to get the sign. He That's was just asking, tell my mom to say, I will do it. Try to do it, If yeah. that was from the start, if she says, I will do it. That was his only thing. But actually, yes, like the shadow thing. Shadow thing. That was a very good example. Like, whatever happens, your mother's shadow is always there. Actually. That was the very good message. Very good thing. And even If she's there or not, but her shadow is always there. That was very nicely and nice thing, smartly very done. nice That was a thing. very meaningful scene, actually. that mother thing, it always touched. Because if you see that moment when he told that it's a love failure, not a love, it's a love story. Over there. Yeah, at the start, love At story. the starting, when But after I want to raise it a one-sided love story or both-sided love story. Yeah, That's what he meant, of true. course. But it was nice. But again, the Balu character. He was so cute and as he was so comical, so entertaining and everything. And on the other hand, Sri Leela, oh man, she's super adorable. She's cute, Oh, very cute. She likes to make TikTok videos, Yes. like reels and Not TikTok, basically reels. Reels, yeah. But the chemistry of both of them was very nice. I like when her sister said, she's flirting like, with anything. He's handsome, otherwise I would have shown him before only.
And then when she goes to that Guntur village, and that scene in that his warehouse, full of them peeking, full dance started. Oh, you know, I like Mahesh Babu sir when he always say, "Whoa, Abba," like you know, Ramu. 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 First time I'm listening my name with so many D's sound. I love my name after like I never thought my name would sound like so nice and everything. But the comedy was very nice. The action scene and everything was very good. Very good. That Mark Swala scene when that guy was below the Yeah. With the jeep. Yeah. I was thinking, where is the guy? Because he already took him, and where is he? That And fight then, scene was also very nice. Oh. yeah, that's the part of their fight scene. Even if we have seen in the trailer also the 3-man is jumping. yes, We have seen this yes. properly. Wow, ouch! It was good. Oh, then the grandfather was. He was always very irritating, very selfish always. Yeah. But again, if you see the way he cracked everything, like they sent the goons to Yes, kill yes, him, and yes. he was like, "Where am I? Why did Abu send him to kill me?" Because he was so drunk he can't even remember. He can't even remember. Oh, That's- that was again very nice, and that was funny. The guy who took the super, he was blind. My one is gone, his both are gone. Oh, now we remember, we saw in the trailer he was looking like this. Now we know why he looks like he was one of the eyes defective. Yeah, so that was the reason. That was good, of course. Oh, and then that fight scene again there. With the bottles of over there, right? With that blind one, right? Yeah. Yeah. The blind one happened also, the thing. The other guy. The other one, yes. The yes, end, yes, basically. yes. Where the ladies were also fighting. Oh man. The ladies was amazing. Like Haridas. Haridas. That's what I was thinking. But he got everyone at the end, and I love the twist. The mother, she planned so long. First she got the 25% trust by sending him to jail. Then 25% trust by marrying. But they were never living together. They were separated. The son was not always in. She kind of adopted the son, of course. She went abroad. And the last one when he slapped him, and that sentiment. When I took first time I saw you, why did you slap me? Because I wanted to touch you. Oh my God. Man, that was that time when the sentiment of mother is. Say it one more time. You're my son. You're my son. Oh You're man. my son. That love. It's You proper know, that family masala movie. makes you wait, okay? Yes. That makes you hook up to, like when the mother is gonna, like they will be together. Yes. When she will give that love to him. But now we knew the reason, like why did she do like this? She did. Basically to save him, of course, because otherwise the grandfather have killed him and when he was a kid. But now she's not fearful because he's strong enough to, of course. I like the part when mother told, still you are giving me all this thing. You know how is he still you are saying all this thing. But nice, lovely. Wow, guys. Full masala. But we forgot one thing. What? Cut the call. Put him in the blacklist. Everything was very It was nice. good, yeah. It was good. Very nice. Very Guys, good. do suggest us more such movies. Meanwhile, do like, Subscribe, share, comment. click on the bell icon.